బైబిల్ చదివేటప్పుడు మీ బైబిల్ని చేత్తో పట్టుకోవాలి. ఇట్లా కింద పెట్టుకొని చూస్తే అయితే కళ్ళు సరిగా కనపడవు. మా కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళకైతే అది రీడింగ్ పార్ట్ కనపడదు. పట్టుకోవాలి. మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా గుండెలు ఇట్ట పెట్టుకొని పడుకొని చదువుతారు కొంతమంది. అట్లా చదవకండి. బైబిల్ని వార్తాపత్రిక చదివినట్టు మీరు మోకరించి చదివితే ద బెస్ట్. అంతే. చదివేటప్పుడు అనాలోచనగా చదవకండి. నేనైతే ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు పెన్ను పెట్టుకుంటా, పిచ్చి పిచ్చి గీతల కింద గీసేసుకుంటా. మరి మీ బైబిల్ ఎలాగ ఉన్నాయో చూపించండి ఒకసారి, కొత్తగా ఉన్నాయని. ఓకే, ఓకే, చాలా సంతోషం. ఒక సంవత్సరం ఏం చేశానంటే అండర్లైన్ చేయకుండా చదువుదాము. ఎందుకు అండర్లైన్ చేయాలి అని చెప్పి అండర్లైన్ చేయకుండా చదవటం ప్రారంభించా. ఒక 5 నెలలు 6 నెలలు చదివేటప్పటికి తృప్తి లేదు నాకు. అక్కడ ఆ పర్టికులర్ మాటను అలా గుండ్రంగా గీసుకోకపోతే, ఆ దేవుడు మాట్లాడిన దాన్ని అండర్లైన్ చేయకపోతే అది మనసుకు హత్తుకోవటం లేదు, గుర్తుండడం లేదు. అందుకని అండర్లైన్ చేయడం గొప్ప గొప్ప దైవజనులందరికీ అది వాడుక. మీరు కూడా దాన్ని చేయండి. సంవత్సరానికి ఎన్ని జతల బట్టలు కొనుక్కుంటున్నారో కానీ కనీసం సంవత్సరానికి ఒక బైబిల్ కొనుక్కొని అది కాండం నుండి ప్రకటన వరకు చదివేసి గీతలు గీసేసి పక్కన రాసేసుకొని, ఇలా రాసేసుకుంటాను నేను. దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన రిఫరెన్స్లు అన్నీ రాసుకుంటే ఇది ఒక పెద్ద పొక్కిసంలాగా ఉంటుందండి రాబో జనరేషన్స్కి. మా పెద్దమ్మ గారి బైబిల్, ఇంత పెద్ద బైబిల్, ఆమె బైబిల్ నాకు ఇచ్చింది. ఆమె చనిపోయిన తర్వాత నేను తీసుకున్నాను. నాకు ఇచ్చారు. ఎవరిచ్చి ఎలా వచ్చింది నా దగ్గరికి వచ్చింది. ఆ బైబిల్లో చూస్తుంటే ఆమె అనుభవాలు, ఆమె సాక్ష్యాలు, ఆమెకు దేవుడు బయలుపరిచిన విషయాలు అక్కడ రాసుకున్న చూస్తుంటే పరిశుద్ధాత్ముడు ఎంతమందికి ఎన్ని రీతులుగా ఎన్ని కోణాల్లో తన వాక్యాన్ని వివరిస్తాడన్నది గమనించాం. డిఎల్ మూడీ అనే భక్తుడికి చాలా చదువు రాదు. ఆయనకి మామూలు వ్యక్తే, కానీ ఆయన తప్పక ఇంగ్లీష్ మాట్లాడేవారు. అందరూ తప్పులు పట్టుకునేవారు ఆయన ప్రసంగంలో. ఒక ఆయన వచ్చి, ఏంటి సార్ ఎన్ని మిస్టేక్స్ చేశారు, గ్రామటికల్ మిస్టేక్స్ అని ప్రభు చెప్తే, మరి మీరేం చేస్తున్నారంటే, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని అన్నారంట. మరి నాకు రానుండే ఇంగ్లీష్ రానుండే, నా వచ్చి రాని ఇంగ్లీష్తో దేవుని వాక్యం చెప్పడానికి నేను తిప్పలపడుతున్నాను. మీరు అంత ఆరితేరిపోయిన ప్రొఫెసర్ కదా, మరి మీరేం చేస్తున్నారని అడిగితే, ఉద్యోగం చేస్తున్నాను అన్నాడంట. మరి నీవు దేవుడు ఇచ్చిన నాలెడ్జ్తో వచ్చి నువ్వు ప్రీచ్ చేస్తే నేను కూర్చొని వింటాను కదా. నాకు అది ఎలా కుదురుతుంది, నాకు చాలా ఇంకా పిహెచ్డి చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలంట. ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని వాడాలి. ఆ డిఎల్ మూడీ తను వాడినప్పుడు ఏమయ్యాడో తెలుసండి. ఇవాళ చికాగో పట్టణానికి మీరు వెళ్తే అక్కడ మూడీ ఇన్స్టిట్యూషన్ ఉంది, మూడీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆయన సర్మన్స్ అన్నీ ప్రీచ్ చేసిన బుక్స్ ఇంతలా బుక్స్ ఉన్నాయి. ఇవాళకి అనేకులు చదివి మేలు పొందుతున్నారు. ఆయన బైబిల్లో అండర్లైన్ చేసుకున్నవి, రాసుకున్నవి అన్నీ ఒకరు సేకరించి వాటినండి పొందుపరిచి వ్యాఖ్యానాలుగా, కామెంటరీస్గా, బైబిల్స్గా ప్రింట్ చేస్తే ఎన్నో గొప్ప మర్మాలు ఎంతోమంది యంగర్ జనరేషన్కి ఉపయోగకరమైనవి. మీ మట్టుకు మీరు కాదు, మీ బైబిల్ మీ రాబో తరాలకు ఉపయోగకరంగా ఉండాలి. మీ పిల్లలు మీ బైబిల్ చదివి, మా నాన్నతో ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడా దేవుడు, అబ్బా ఇన్ని ట్రెషర్స్ ఇచ్చాడా, ఇన్ని ధన నిధులు ఇచ్చాడా అని ఆశ్చర్యపడాలి. ఏంటంటే మీ బిడ్డలకి ఏదో ఇల్లు కట్టించేయాలి, వాళ్ళకి ఏదో కొంత డబ్బు సమకూర్చి పెట్టాలి, ఆడపిల్లలు అయితే బంగారం కొని పెట్టాలి. అప్పుడు కానీ వాళ్ళ ఆయన వచ్చి అమ్మేసుకొని తాగడం, పాపం తాగడానికి డబ్బులు ఉండవు. దేవుడు బిడ్డలకు మనం ఇచ్చే బంగారం ఏంటో తెలుసా, సింగారం ఏంటో తెలుసా, దేవుని వాక్యం. నీ బిడ్డలు నీ బైబిల్ చదివి, మా నాన్న నా కోసం ఎన్ని వాగ్దానాలు సొంతం చేసుకున్నాడు కదా, నీ కుమారులు నేను గొప్ప చేసేదను, నీ కుమారులను నేను నడిపించదను అనే వాగ్దానం నువ్వు రాసి పెట్టుకుంటే, రేపొద్దున నీ కుమారుడు చదివి, ఇందుక దేవుడు నన్ను పట్టుకున్నాడు, మా నాన్నకు దేవుడిచ్చిన వాగ్దానం నాలో నెరవేరింది. అవి పొక్కిసం అండి. మీ బిడ్డలకు వాగ్దానాలు సంపాదించి పెట్టండి, వారి కోసం ప్రార్థన చేసి పెట్టండి. రేపు మీరు లేకపోయినా ఆ ప్రార్థన ఫలితము, ఆ వాగ్దానాల నెరవేర్పు
మీ పిల్లల 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 పిల్లల్లో కూడా మీరు చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఎడతగని ప్రార్థన జీవితాలు మాకు దయచేయ్యా. నీ రాజ్య భారాన్ని మోయడానికి మాకు సహాయం ఇచ్చేయి. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకడానికి సహాయం ఇచ్చేయి. ఏ విధమైన స్థితిలో ఉన్నారో నీకు బాగా తెలుసు కనుక మా మీద దృష్టి వచ్చే దేవా, ఈ వాక్యములోని సంగతులు మేము గమనిస్తున్నప్పుడు అది వాటిని హృదయానికి, జీవితానికి అనునయించుకొని బ్రతకడానికి సహాయం ఇచ్చి అపవాదిని ఎదిరించడానికి శక్తి దయచేయి నాయన. శోధన జయించడానికి కృప దయచేయి ప్రభువా. నిజ క్రైస్తవులుగా జయ జీవితాలు జీవించడానికి మాకు సహాయం ఇచ్చి క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.